మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఇసుక రియల్ ఎస్టేట్ మాఫియాను అణిచివేయాలని బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, ఎస్కే అహ్మద్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలోని కొందరు కింది స్థాయి అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్థానిక కౌన్సిలర్లను విమర్శించడం సరికాదన్నారు. అధికారులు నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో ఆందోళన తప్పవన్నారు. గతంలో ఇందిరాగాంధీ వంటి నేతలు ప్రజాప్రతినిధులను గౌరవించేవారని, ప్రస్తుత పాలకులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఏదైతే ప్రధాన సమస్యగా మారిందో, రైతులకు క్రాప్ వచ్చింది, పంట వచ్చింది, పంట కొని నాదలేరు, రైస్ మిల్లర్స్ మొత్తం చేతులు ఎత్తేసారు. దానివల్ల ప్రభుత్వం ఉదాసీనత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దానిలో పాటు మెదక్ జిల్లాలో, మెదక్ నియోజకవర్గంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఒడ్లు పోవడం లేదు. 15 రోజుల నుంచి వాళ్ళు పోసి రోడ్ల మీద పోసి, ఎక్కడ పోయినా, ఏ రోడ్డు మీద పోయినా సైకిల్ ముందు లేని పరిస్థితి. అన్ని వడ్లన్నీ రోడ్ల మీద ఉన్నాయి. ఆ పరిస్థితులలో మెదక్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారు కానీ, పద్మాదేవేంద్ర రెడ్డి గారు కానీ ప్రజల మధ్య తిరుగుతూ నిన్ననే నార్సింగ్ మండలంకు చెవుట మనకు రావడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ ప్రాంతంలో, ఈ ఉమ్మడి జిల్లాలో అప్రమత్తంగా ఉండి అర్ధరాత్రి దిశ రావడానికి సిద్ధంగా ఉందని రైతుల సమక్షంలో చెప్పడం జరిగింది. రైతులు ఎవరైనా సరే ఎక్కడైనా తూకంలో మోసాలు జరిగినా, రైస్ మిల్లర్స్ ఏదైనా వడ్లు క్వింటాలకు 3 కిలోలు 4 కిలోలు తరుగు తీసినా, సంచికి 4 కిలోలు తీసినా వెంటనే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల దృష్టికి, ఏ గ్రామంలో ఆ గ్రామం బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాన్ని హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులను మోసం చేసే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ జిల్లాలో కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి ఆ కలెక్టర్ మీద రైస్ మిల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక మాఫియా కలెక్టర్ ను ఆమె క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా, అంటే ఆమెను కించపరిచే విధంగా, ఆమెను డిఫేమ్ చేసే విధంగా కలెక్టర్ ను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సహించది. నిజాయితీ పాలన అధికారులకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలబడుతుంది. కలెక్టర్ గారికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలోని ప్రజా సంఘాలన్నీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలెక్టర్ సహకరించవలసిన అవసరం ఉంది. అత్యంత నిజాయితీ పరులైన కలెక్టర్ ఆమె. ఆ కలెక్టర్ ప్రతిభా సింగ్ గారికి పూర్తిగా చేదోడుగా పార్టీ ఉంటుంది. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీద ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి మిమ్మల్ని డిఫేమ్ చేసారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మీరు పిటిషన్ ఇవ్వవలసిందే. కలెక్టర్ గారు అవసరమైతే బీఆర్ఎస్ తరఫున మీకు కూడా పిటిషన్ మేము ఇస్తాం. మీరు పిటిషన్ ఇవ్వవలసిందే. సోషల్ మీడియాలో ఏ నంబర్ల మీద మీ మీద దుష్ప్రచారం జరిగిన వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే మీరు వదిలిపెట్టొద్దు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ జిల్లాలో ప్రజలంతా మీకు అండగా ఉన్నారు. మీరు రైస్ మిల్లర్స్ కూడా వదిలిపెట్టవలసిన అవసరం లేదు. గత 5-10 సంవత్సరాలుగా రైస్ మిల్లర్స్ కు ప్రభుత్వం తరఫున ఎన్ని అలాట్ అయినాయి, ఎంత రికవరీ అయింది, రికవరీ కానీ ఎంత, ఏ రైస్ మిల్ లో ఎంత స్టాక్ ఉంది గవర్నమెంట్ది, అవన్నీ మీరు పత్రికాముఖంగా ప్రతి రైస్ మిల్లు, ఎందుకంటే రైస్ మిల్ మాఫియా ఎన్నికొన్ని మిల్లు అప్రశ్న చేస్తుంది కాబట్టి ప్రతి రైస్ మిల్ డీటెయిల్స్ అన్ని మీరు ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది, పత్రికల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారు మీరు స్పందించి నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా ముస్లిం మాఫియాను అణచివేయండి. అదేవిధంగా ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా కూడా మీ డిపార్ట్మెంట్ లోనే కొంతమంది కింది స్థాయి అధికారులు వాళ్ళని సహకరిస్తున్నారు. అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా మీ కలెక్టరేట్ తో సహా అందరి దగ్గర కింది స్థాయి ఈఆర్ఓ నుంచి ఆర్ఐలు, కొంతమంది ఎంఆర్ఓలు అందరూ సహకరిస్తారు. వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేసి గతంలో 5-10 సంవత్సరాలుగా హైవేల పోయి ఎక్కడైతే ల్యాండ్లు పోయినాయో అన్ని తప్పుడు పేర్లు పెట్టి మార్చడం జరిగింది. అవన్నింటినీ దర్యాప్తు జరిపించవలసిన అవసరం. మీరు నిజాయితీ పరమైన అధికారి కాబట్టి అన్నింటి మీద కూడా మీరు దర్యాప్తు జరిపి మీ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్య తీసుకోండి.